మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ విషయానికి, అలాగే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సంబంధించిన విషయానికి వస్తే, సరే మీరిచ్చిన హామీలు ఎంతవరకు అమలు చేశారు ఏంటి అవి మాట్లాడుకునే ముందు అసలు అధికారంలోకి రావటం విధానం గురించి మాట్లాడదాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం అనేది బీఆర్ఎస్ మీద వ్యతిరేకతతో వచ్చిందా, కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమ నమ్మకంతో వచ్చింది? రెండు కూడా ఉంటాయి. బీఆర్ఎస్ గతంలో ఎట్లా పరిపాలించిందో చూడడం జరిగింది. ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పాలని అనుకున్నారు. బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పాలని అనుకున్నటువంటి తరుణంలో సోనియా గాంధీ గారు, మల్లికార్జున్ ఖార్గే గారు, రాహుల్ గాంధీ గారు తుగ్గుడలో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితుల్లో ఆ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మీరు మాకు అధికారం ఇవ్వండి, మేము మీకు ఈ 6 గ్యారెంటీలు ఇస్తున్నామని 6 గ్యారెంటీలు ఇవ్వడం జరిగింది. ప్రజలు మమ్మల్ని విశ్వసించారు. ఏదన్నా మాట చెప్తే మాట మీద ఉండేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ప్రజలకు తెలుసు. గతంలో అందరూ వ్యతిరేకించిన రాజశేఖర రెడ్డి గారు ఒక హామీ ఇచ్చిండ్రు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు. మేము అధికారంలోకి వస్తే మీకు ఉచిత విద్యుత్ ఇస్తామని రైతులకు అందరికి హామీ ఇచ్చిండ్రు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు 2004వ సంవత్సరంలో ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసినప్పుడు రాజశేఖర రెడ్డి గారు మొదటి సంతకం రైతులకి ఉచిత విద్యుత్ ఫైల్ పైన సంతకం పెట్టడం జరిగింది. సోనియమ్మ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తానని హామీ ఇచ్చిండ్రు. ఆంధ్ర రాష్ట్రంలో నష్టపోయినా ఎంపీ సీట్లు మాకు తగ్గినా ఇచ్చిన మాట కట్టుబడి ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని సోనియమ్మ ఇచ్చిండ్రు. అది కాంగ్రెస్ పార్టీ యొక్క చిత్తశుద్ధి. మాట ఇస్తే మాట తప్పనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, మాట ఇస్తే మడమ తిప్పనటువంటి నేత సోనియమ్మ. కాబట్టి సోనియా గాంధీ ఇచ్చినటువంటి మాటని నమ్మి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఈ 6 గ్యారెంటీలు అమలు అవుతాయనే నమ్మకంతో మాకు ఓట్లేసి మమ్మల్ని గెలిపించిండ్రు. దానికి తగ్గట్టుగానే ఇవాళ మా పనితనం కూడా అదే విధంగా ఉంది. మేము అధికారంలోకి వచ్చి 3 నెలలు కాకముందే మేము 32,000 ప్రభుత్వ ఉద్యోగాలని భర్తీ చేయడం జరిగింది. ఇందాక నేను చెప్పినటువంటి ప్రతి ఒక్క హామీ కూడా ఇవాళ నెరవేరుస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ ఏ అయితే 6 గ్యారెంటీలు ఎన్నికలకు ముందు ఇవ్వడం జరిగిందో ప్రతి ఒక్క హామీ తూచా తప్పకుండా నెరవేర్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీది. మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది, సోనియా గాంధీ గారు ఏదన్నా మాట ఇస్తే అది మాకు శిలాశాసనం లాంటిది. సోనియమ్మ 6 గ్యారెంటీల మాట ఇచ్చిండ్రు, మేము 6 గ్యారెంటీలు అమలు పరిచి 6 గ్యారెంటీలు అమలు చేసే బాధ్యత మేము తీసుకుంటామని స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారే చెప్పడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీని నమ్మి కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసంతో కాంగ్రెస్ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీని అధికార పీఠంపై కూర్చోబెట్టిను. మేము మంచి పాలన అందిస్తాము, సుపరిపాలన అందిస్తాము. అవినీతి రహితమైనటువంటి ప్రజా పాలనని ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. మీరు ఎన్నికలకు ముందు ఏదైతే 6 గ్యారెంటీలు చెప్పారో దాంతోపాటు 420 అంశాలు చెప్పారు. 5 ఏళ్లలో 420 అంశాలకు సంబంధించి చేసి చూపిస్తాము, అట్లే 100 రోజుల్లో 6 గ్యారెంటీలు చేసి చూపిస్తామని. సరే, మీరు ఇచ్చిన 420 అంశాలకి అటు ప్రతిపక్షాలు 420 అని పేరు పెట్టినా ఏది పెట్టినా కూడా మొత్తానికి ఆ దిశగానే మేము పనిచేస్తున్నామని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. కానీ ఇచ్చిన 6 గ్యారెంటీలో 100 రోజుల్లో అమలు చేసిన దానికి సంబంధించి ఎక్కడా కూడా అమలు కాలేదు. 6 గ్యారెంటీలు ఒక్కొక్క అంశాన్ని అక్కడక్కడ టచ్ చేసుకుంటూ వెళ్ళి మొత్తం 6 గ్యారెంటీలు పూర్తి స్థాయిలో అమలయ్యాయని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? పూర్తిగా ఈ 6 గ్యారెంటీలని అమలు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అంటే అనుకోకుండా కోయిన్సిడెన్స్ ఏంటంటే లోక్సభ ఎన్నికలకు సంబంధించినటువంటి కోడ్ రావడం వల్ల మేము కొన్ని ఏదైతే అనౌన్స్మెంట్ చేయాలనుకున్నామో అవి చేయలేకపోయినాం ఎన్నికల కోడ్ ఉండడం వల్ల. ఎన్నికల కోడ్ పోగానే ఏవేవైతే హామీలు పెండింగ్ ఉన్నాయో, మేము ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఇంకా అనౌన్స్ చేయలేదో అవన్నీ కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసి తీరుతుంది. దాంట్లో ఏమాత్రం కూడా డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అప్పుల రాష్ట్రంగా ఉందని, ఖజానా ఖాళీగా ఉందని, లేకపోతే మీరు ఇచ్చిన 100 రోజుల తర్వాత లోక్సభ ఎన్నికలకు సంబంధించిన కోడ్ వస్తుంది, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి ముందే తెలుసు కదా, ఎట్లా చెప్పారు మరి? మేము ఇవి ఎంత అప్పుల భారం మా పైన ఉన్నా కానీ మేము రెవెన్యూ జనరేషన్ పైన దృష్టి పెడతాం. ఇప్పుడు మేము రెవెన్యూ జనరేషన్ మీద దృష్టి పెట్టి రెవెన్యూ అంటే ప్రభుత్వం తరపున ప్రజల మీద ట్యాక్సుల భారం లేకుండా రెవెన్యూ జనరేషన్ చేసుకొని ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా తీరుస్తుంది. మేము ఈ ఎన్నికలు అయిపోగానే, ఎన్నికల కోడ్ అయిపోగానే అన్ని హామీలు కూడా నెరవేరుస్తాం. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్నీ కూడా నెరవేరుస్తున్నాము. పెన్షన్లు ఒకటి, ఎందుకంటే ఆ ప్రక్రియ కొనసాగుతుంది. మేము పెన్షన్లు కొత్త వాళ్ళకు పెన్షన్లు ఇవ్వాలంటే చాలామందికి గత 10 ఏళ్లలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు. రేషన్ కార్డులు ఇవ్వండి పెన్షన్లు ఇవ్వడానికి వీలు కాదు. సో కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఫస్ట్ కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలి. మేము ఆ కొత్త రేషన్ కార్డులు ఇచ్చిన తర్వాత పెన్షన్లు ఇవ్వాలి. సో ఇట్లాంటి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల 1-2 డిలే అయినాయి తప్ప అదర్వైజ్ అన్ని హామీలు కూడా
నెరవేర్చడం జరుగుతుంది. మేము 6 గ్యారెంటీలు తూచా తప్పకుండా ఏ ఒక్కటి కూడా కాదనకుండా 100% అమలు పరిచే బాధ్యత మేము తీసుకుంటాము.